బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విజయవాడ సింగ్ నగర్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాత్రిపూట కూడా బాధితులకు ఆహార పంపిణీ కొనసాగుతోంది. సింగ్ నగర్ బ్రిడ్జ్ కి అవతల వైపు ఉన్న వారికి 2 రోజుల నుంచి ఆహారం అందలేదు. దీంతో బాధితుల నుంచి సమాచారం అందుకున్నారు. ఈ నేపథ్యంలో డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. సింగ్ నగర్ బ్రిడ్జ్ పై నుంచి డ్రోన్ల ద్వారా వరదల్లో చిక్కుకున్న ఇళ్లకు ఆహారం అందజేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మరి ముఖ్యంగా టెక్నాలజీకి సంబంధించి కొత్త పుంతలు తొక్కుతున్న వేళ డ్రోన్తో ఏం చేయొచ్చు అనే అంశానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం చూసాం, ఇటు మున్నేరు వాగుకి సంబంధించి చిక్కుకున్న ఆ సందర్భంలో ఖమ్మం కావచ్చు, ఆ ప్రాంతాల్లో అక్కడ డ్రోన్ల సాయంతో వాళ్ళకి సాయం అందించారు. డ్రోన్లతో వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆహార పంపిణీ అందించిన ఇన్ఫాక్ట్ ఆ పరిస్థితులు మనం చూసాం. ఈ నేపథ్యంలో ఈరోజు సింగ్ నగర్లో కూడా ఎక్కడైతే వీలు కాదు, ఎక్కడైతే కనీసం వెళ్ళడానికి కూడా ఆస్కారం లేదు, అలాంటి చోట్ల డ్రోన్ల సహాయంతో ప్రభుత్వం వాళ్ళకి ఆహార పంపిణీ చేస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. డ్రోన్ల ద్వారా ఆయా ప్రదేశాలకు ఆహారాన్ని పంపిణీ చేయడం జరుగుతోంది. మరి ముఖ్యంగా గత 2 రోజుల నుంచి ఆహారం అందలేదు అని అంశానికి సంబంధించి సమాచారం అందుకున్న తర్వాత ఆయా ప్రాంతాలకు డ్రోన్ల సాయంతో ఆహార పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. విజయవాడ సింగ్ నగర్ దగ్గర ఆ డ్రోన్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అదుగు ఆ డ్రోన్ల ద్వారానే రాత్రిపూట ఆహార పంపిణీ జరుగుతోంది. రాత్రిపూట కూడా బాధితులకు ఆహార పంపిణీ కొనసాగుతోంది. సింగ్ నగర్ బ్రిడ్జ్కి అవతల వైపు ఉన్న వారికి సంబంధించి 2 రోజుల నుంచి అక్కడ ఆహారం అందలేదు అని చెప్పి సమాచారం అందింది. ఇన్ఫాక్ట్ బాధితులు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో డ్రోన్ల ద్వారా వాళ్ళకి ఆహార పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. మీరు చూడొచ్చు విజువల్లో, అక్కడ బ్రిడ్జ్కి సంబంధించి బ్రిడ్జ్ మీద డ్రోన్ ఉంచారు. ఆ డ్రోన్కి ఒక తాడు కట్టి ఆ తాడుకి ఆహార పంపిణీకి సంబంధించిన సంచి, ఆ బ్యాగ్ని అమర్చారు. అమర్చిన తర్వాత అక్కడి నుంచి పంపిణీ చేస్తున్నారు. అక్కడి నుంచి ఆ డ్రోన్ని మెల్లిగా ఆయా ప్రాంతాలకు పంపిస్తున్నారు. సింగ్ నగర్ బ్రిడ్జ్ పై నుంచి డ్రోన్ల ద్వారా వరదలు చిక్కుకున్న ఇళ్లకు ఆహారాన్ని అందజేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్ఫాక్ట్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. విజయవాడ సింగనగర్లో వరద బాధితులకు సంబంధించి వారికి భోజన పదార్థాలు అందించడానికి నిన్నటి నుంచి కూడా సాయశక్తిలా ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు నాటు పడవల ద్వారా వెళ్ళి వాళ్ళందరికీ భోజన పదార్థాలు అందిస్తున్నారు. మరోవైపు ఎవరైతే లోపల ఇరుక్కుపోయిన వారు ఉంటారో వారందరికీ కూడా నేరుగా వెళ్ళి అందించిన కుదరని నేపథ్యంలో ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఏదైతే డ్రోన్స్ ఉంటాయో వాటి ద్వారా ఆహార పదార్థాలను అందించడానికి ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. మనం విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ సింగనగర్ ఫ్లైఓవర్ మీద ఇప్పుడు డ్రోన్ పెట్టి ఎక్కడి నుంచి కూడా ఈ డ్రోన్కి ఆహార పదార్థాలను పెట్టి వారికి అందించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు విజువల్స్. ఈ డ్రోన్స్ సాధారణంగా వీటిని వ్యవసాయ భూముల్లో లేదా ఇతర చోట్ల ఉపయోగిస్తూ ఉంటారు. ఈ రసాయన పదార్థాలను పిచికారీలు చేయడానికి వ్యవసాయ భూముల్లో ఎక్కువగా వీటిని వినియోగిస్తూ ఉంటారు. మనం అక్కడే వీటిని ఎక్కువగా చూస్తాం. కానీ ఇప్పుడు ఇట్లాంటి డ్రోన్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చి విజయవాడ సింగనగర్ సంబంధించిన వరద బాధితులకు సహాయం చేయడానికి ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే నిన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ప్రతి ఒక్కరికి కూడా ఆహారాన్ని అందించాలి, ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదని చెప్పిన నేపథ్యం. కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఈ డ్రోను ఏ విధంగా పైకి వెళ్తుందో ఒకసారి మనం చూడొచ్చు. ఈ డ్రోన్కి ఒక తాడుని కూడా ఏర్పాటు చేశారు. తాడుకి భోజన పదార్థాలను కడుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఒక్కసారి అంటే ఇక్కడ సింగనగర్ పక్క ప్రాంతంలో ఉన్నటువంటి రాజరాజేశ్వరపేటకు వెళ్ళే దారిలో చాలామందికి భోజనాలు అందలేదని చెప్తున్నారు. వారికి 3 రోజుల నుంచి కూడా భోజనాలు అందని నేపథ్యంలో ఎప్పటికిప్పుడు డ్రోన్ ద్వారా ఆహార పదార్థాలను అందిస్తూ ఉన్నారు. మనం ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఏ విధంగా డ్రోన్ ఉపయోగిస్తున్నారో మనం ఒకసారి చూడొచ్చు విజువల్స్లో. కింద ఒకసారి విజువల్స్ చూస్తే కనుక కింద కూడా ఆ డ్రోన్కి తాడుని కట్టి ఆ తాడులో భోజన పదార్థాలు, అదేవిధంగా వారికి ఏమైనా మెడిసిన్ కావాల్సిన మెడిసిన్, అదేవిధంగా మంచినీళ్ళు కూడా అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే 3 రోజుల నుంచి కూడా ఆ పక్క ప్రాంతంలో మనం చూస్తున్న విజువల్స్ చూస్తున్నాం కదా, ఆ పక్క ప్రాంతంలో చాలామంది ఉండిపోయారు లోపల. వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చి వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా వెంటనే భోజనాలు అందించాలనే నిర్ణయంతో ఇప్పుడు డ్రోన్ని ఉపయోగిస్తున్నారు. ఇలాంటి డ్రోన్స్ చాలా వరకు తీసుకొచ్చారు. ఏదైతే సింగనగర్, అది రాజీవ్ నగర్, పాయకాపురం, రాజరాజేశ్వరపేట, పాత రాజరాజేశ్వరపేట, కొత్త రాజరాజేశ్వరపేట, అదేవిధంగా ప్రకాష్ నగర్, రాజీవ్ నగర్, ఈ ప్రాంతాల అన్నిటికీ కూడా ఇప్పుడు డ్రోన్స్ ద్వారా కూడా అందిస్తూ ఉన్నారు. నిన్నటి వరకు కూడా
మామూలు నేరుగా వెళ్ళి నాటుపడల ద్వారా వెళ్ళి అందించారు, కానీ ఇప్పుడు డ్రోన్స్ ద్వారా కూడా అందిస్తున్నాం. మనం ఒకసారి చూడొచ్చు విజువల్స్లో పైన బిల్డింగ్ పైన ఉన్నటువంటి వారికి భోజనాన్ని అందించే ప్రక్రియ అప్పుడు మనం చూస్తున్నాం. డ్రోన్స్ ద్వారా ఇప్పుడు ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకి ఎవరికి కూడా సాధ్యం కాదు. కిందంతా కూడా ఛాతీ పైన లోతు వరకు కూడా నీళ్లు ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డ్రోన్ల ద్వారాగా ఖచ్చితంగా భోజనాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే నిన్నే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మాట్లాడారు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా భోజనాన్ని అందిస్తాం, ఎవరు కూడా ఆకలితో అలమటించడానికి వీలు లేదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఆకలి తీరుస్తాం, అందరికీ కూడా భోజనం అందిస్తామని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు, ఆ డ్రోన్ ఇంకా ఎగురుతూనే ఉంది. ఆ డ్రోన్కి భోజన పదార్థాలు అలా వేలాడుతూనే ఉన్నాయి. ఎవరికైనా అక్కడ అటుపక్క ఉన్నటువంటి వారికి వాళ్ళందరికీ కూడా ఈ ఆహార పదార్థాలను అందిస్తారు. ఇప్పుడు ఒకసారి మన విజువల్స్ కూడా చూడొచ్చు. దీని ద్వారా డ్రోన్ ద్వారా కూడా ఆహార పదార్థాలు అందిస్తూ వాళ్ళ ఆకలి తీర్చే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది. అసలు ఈ డ్రోన్లను ఎట్లా ఉపయోగిస్తారు ఒకసారి మనం ఇక్కడ పైలట్స్ కూడా ఉన్నారు, ఒకసారి మనం చూడొచ్చు. ఆయన్ని ఆ డ్రోన్ ఆపరేట్ చేస్తుంటే పైలట్ అంటారు వీళ్ళని, ఒకసారి మనం విజువల్స్ చూడొచ్చు. ఆయన ఒకసారి విజువల్స్ చూసే పొందున ఆయన ఏ విధంగా ఆపరేట్ చేస్తున్నారో ఒక్కసారి మనం చూడొచ్చు. అంటే ఇక్కడ ఈ రిమోట్ ద్వారా వాళ్ళు ఇక్కడ డ్రోన్ని ఆపరేట్ చేస్తారు. దీని ద్వారా భోజన పదార్థాలని పంపించే ప్రయత్నం అయితే చేస్తారు. మనం చూసాం కదా విజువల్స్లో. ఈ విధంగా డ్రోన్స్కి సంబంధించి ఇదంతా కూడా ఆహార పదార్థాలను అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ విధంగా చాలా డ్రోన్లు ఇక్కడ విజయవాడ ప్రాంతంలో పనిచేస్తున్నాయి. ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు, విజువల్స్లో చూసే ప్రయత్నం చేద్దాం. అంటే ఏ విధంగా డ్రోన్ పనిచేస్తుంది ఏంటి అనేది మనం చూసాం కదా. ఈ విధంగా అన్ని డ్రోన్లను కూడా ఉపయోగించండి. నిన్నటి నుంచి కూడా కొన్ని శాంపుల్ డ్రోన్లు తీసుకొచ్చి నిన్న భోజన పదార్థాలు అందించారు. ఈరోజు ఎక్కువ మొత్తంలో డ్రోన్లు తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఆహార పదార్థాలన్నీ కూడా అందిస్తున్న ప్రయత్నం అయితే చేస్తాం. ఒక్కసారి ఇక్కడ డ్రోన్ ఆపరేట్ చేసే వాళ్ళని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఏ విధంగా ఆపరేట్ చేస్తారు ఈ డ్రోన్? ఏ విధంగా సార్ ఒకసారి ఇవ్వండి సార్. పైలట్ అయినా ఆ డ్రోన్ సాయంతో ఇప్పుడు పంపించినట్టు ఆ హుక్ ద్వారా ఫుడ్ నిన్నటి నుంచి అదే పని జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు లైట్ ఫెయిల్ అవడంలో ఒక దగ్గర వాళ్ళు విజువల్ కనిపించట్లేదు కాబట్టి ఆపాము, లేదంటే వాళ్ళకి పంపిస్తాకే చాలాసేపు నుంచి వెయిట్ చేస్తాం. ఇక్కడ ఎంత వెయిట్ తీసుకెళ్ళగలది? 12 kgs వరకు తీసుకెళ్ళాలి సార్. ఇది పెద్దది కాబట్టి 12 kgs వరకు తీసుకెళ్ళాలి. వాళ్ళు ఎంతసేపు నిలబడగలదు అంటే చాలా దూరంలో ఉన్నారు కదా. వెయిట్ అండ్ డిస్టెన్స్ యాక్చువల్గా అది 1 kilometer పైన వెళ్తుంది. మేము అంత వెళ్ళలేదు, 800 meters దాకా వెళ్తున్నాం మనం ప్రజెంట్. మళ్ళీ వెనక్కి రావాలి కాబట్టి అంతే. ఎన్ని డ్రోన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి? ఇంకెన్ని వచ్చావు? నిన్నటి నుంచి అప్రాక్సిమేట్లీ 35 drones దాకా పంపించుంటాం సార్. ఈరోజు కూడా మళ్ళీ రేపు కూడా ఉన్నాయి. రేపు ఎర్లీ మార్నింగ్ 6 o'clock 5 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట డైలీ. అంటే ఎట్లా ఇవ్వగలుగుతున్నారు? ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఈ డ్రోన్లు ఫ్యాన్ రెక్కలు కానీ ఇవన్నీ తగిలే అవకాశం ఉంది. ఎట్లా చేస్తారు? జాగ్రత్తలు తీసుకున్నారు సార్. వాళ్ళందరూ వెల్ ట్రైన్ పైలట్స్, వాళ్ళ అన్ని జాగ్రత్తలు తీసుకొని పంపుతున్నారు అనమాట. సాధ్యమవుతుందా మీకు? ఇది సాధ్యమవుతుంది వాళ్ళకి బాధితులకి ఆహార చాలా డిస్టెన్స్ వెళ్ళలేని వాటి చోట్లకి ఏ పాసిబిలిటీ అవుతుంది అనమాట. ఫిజికల్గా వెళ్ళాలని వీళ్ళే చేసి పెడుతున్నారు మొత్తం అన్ని. వాళ్ళన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుని చేస్తున్నారు. ఇది చూస్తున్నాం కదా, ఇది డ్రోన్లకి సంబంధించి వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి ఇది. ఖచ్చితంగా ఈ డ్రోన్ల ద్వారా ఖచ్చితంగా బాధితులకి మనం భోజనం అందించవచ్చు. ఇది లోపలికి వెళ్తే ఖచ్చితంగా 10 నిమిషాల గాల్లో నిలబడగలదు, కేజీకి పైనే బరువు మోయగలదు. కాబట్టి ఖచ్చితంగా బాధితులకి ఆహారాన్ని అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు 35 డ్రోన్లను తీసుకొచ్చి ఇంకా మనకు రేపు ఇల్లును కూడా ఇంకా డ్రోన్లు తీసుకొచ్చి వీళ్ళందరికీ కూడా భోజనం అందించే కార్యక్రమం చేస్తున్నాం. వీళ్ళు కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఇది. ఇక్కడ సింగనగర్ సంబంధించి డ్రోన్ల ద్వారా భోజనానికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఇది. విడియన్స్ ప్రసాద్, మన RTV సింగనగర్ నుంచి.